ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆందోళనతో భయముతో నిద్రలేచారా? ఈరోజు ఈ పరిస్థితులన్నీ నేను ఎలా డీల్ చేయాలి, ఇన్ని భారాలు నా మీద ఉన్నాయి, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, వీటిలో నేను జయం పొందగలనా అని టెన్షన్ పడుతూ పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడండి, నీ మెల్లని స్వరం నాకు వినిపించండి అయ్యా, మీరేం మాట్లాడతారో నీ మాట ప్రకారంగా నేను ముందుకు సాగుతానని దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారా? నిజమైన బోధకుడు మీతో మాట్లాడబోతున్నారు. దేవుని మాట వినడం మాత్రమే కాదు, కానీ ఆ మాట మీ జీవితంలో పని చేయాలంటే దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థనలో గడపండి. దేవునికి దగ్గరగా ఉండండి. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి. యాకోబు పోరాడినట్లుగా ప్రభు సంధిలో పోరాడండి. ప్రతి కార్యాన్ని మీరు పొందుకుంటారు. మూయబడిన పరిస్థితుల్లో కూడా అనేక మార్గాలు మీ జీవితంలో తెరవబడతాయి. ధైర్యంగా ఉండండి. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. భారంతో మీ అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాత్రమే మిమ్మల్ని లేవనెత్తగలరు, ఆయన మాత్రమే మిమ్మల్ని స్వస్థపరచగలరు. కాబట్టి మీరు కూడా దేవుని చేతులకు అప్పగించుకోండి. అయ్యా మీరే మాకు దిక్కయ్యా, మీరే మాకు ఆశ్రయమని ఆయన మీద ఆధారపడండి. ఆయనే మీకు ఆధారంగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఆమేన్. పిలిస్తే నేనున్నాను అని పలికే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద ఎక్కడ నీకు సహాయం దొరకనప్పుడు, ఎవ్వరు పిలిచినా పలకని పరిస్థితుల్లో, ఏది కూడా నీకు అక్కరికి రానప్పుడు, నలువైపులో కూడా ఏ సహాయం అందని పరిస్థితుల్లో నీవెంత మాత్రం కంగారు పడొద్దు. ఎందుకంటే ఈ సృష్టి అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా, మనుషులందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నా, అందరూ విడిచిన వేళ కూడా సృష్టికర్త నీకు తోడుగా ఉంటాడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు ఆయన. ఈ సృష్టిలో ఎక్కడ నీకు సహాయం కలగట్లేదేమో, ఈ క్రియేషన్ అంతా నీకు వ్యతిరేకంగా మారిపోయినా క్రియేటర్ వైపు చూడు, ఆయనను అడుగు. ఆయన ఎప్పుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వే సమయంలో అడిగినా, ఎక్కడి నుండి అడిగినా, ఏ పరిస్థితిలో నుండి అడిగినా ఆయన నిత్యము నీతో కనెక్షన్లోనే ఉంటాడు. ఎప్పుడు పిలిచినా పలుకుతాడు ఆయన. ఈ భూమి మీద కొన్ని ప్లేసెస్కి వెళ్తే మనకి మొబైల్ సిగ్నల్ అందకపోవచ్చు, కొన్ని చోట్ల మనకి ఎవరు సహాయకులు లేకపోవచ్చు, కొన్ని పరిస్థితుల్లో నేనున్నాననే వారు ఎవరూ లేకపోవచ్చు. అటువంటి నిస్సహాయ స్థితిలో నేను ఇప్పుడు పిలిస్తే పలికేవారు ఎవరున్నారు? ఈ స్థితిలో కూడా నాకు సహాయం చేసేవారు ఎవరైనా ఉంటారా? నేను అడిగితే ఎవరైనా సహాయం చేస్తారా? ఈ ఆపద సమయంలో నన్ను ఆదుకునేవారు ఎవరున్నారు అని నీవెంత మాత్రం భయపడక్కర్లేదు. దేవుని సృష్టిలో ఈ భూమి మీద ఎక్కడ నీకు సహాయం దొరకకపోయినా నువ్వు తిన్నగా సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆయన నువ్వు పిలిస్తే పలుకుతాడు. ఈ సృష్టి అంతటిని సృష్టించిన దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఏం తెలియజేస్తున్నారు? నేను సృష్టించిన సృష్టితో నీకు కనెక్షన్ లేకపోయినా, నా సృష్టి అనే మనుషులతో నీకు కనెక్షన్ లేకపోయినా, వారందరి ద్వారా నీవు అవమానాలు నిందలు అనుభవిస్తూ ఉన్నా, వారెవ్వరి ద్వారా నీకు సహాయం దొరకకపోయినా ఎంత మాత్రం భయపడకు. నాతో నీకు కనెక్షన్ ఇంకా తెగిపోలేదు కదా, నేను ఇంకా నీ కొరకు ఎదురు చూస్తున్నాను కదా అని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని. కాబట్టి నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నా సృష్టికర్తని పిలువు. ఆయన నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అక్కర్ని ఎరిగిన దేవుడు ఆయన. నిన్ను విడువని ఎడబాయిని ప్రభు. నీవెక్కడి నుండి పిలిచినా హృదయపూర్వకంగా ఆయన పిలిస్తే వెంట నీకు జవాబిచ్చే దేవుడు. చూడండి, మోషే దేవుని సృష్టి అయిన ఎర్ర సముద్రం ఎదురైంది.
సృష్టి అంతా వ్యతిరేకంగా మారిపోయినట్లుగా అనిపించింది. మనుషులు తరుముతున్నారు వెనుక నుండి. ఎదుటి నుండి ఎర్ర సముద్రం ఎదురైంది. మనుషులందరూ మోషని తిడుతూ ఉన్నారు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఎవ్వరిని పిలవడానికి లేదు. ఈ సృష్టిలో ఎక్కడి నుండి తనకు సహాయం అందని పరిస్థితి వచ్చింది. అయితే అటువంటి సమయంలో మోషే దేవుని పిలిచాడు, సృష్టికర్తను పిలిచాడు. ఎందుకంటే దేవునితో నిత్యము కనెక్ట్ అయి ఉన్నాడు, ఆయనతో నిత్యము సహవాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మోషే పిలవగానే పలికాడు. సృష్టిలో ఎక్కడ దొరకని సహాయము సృష్టికర్త దగ్గర నుండి దొరికింది. అవును, నిస్సహాయ స్థితిలో పిలువగానే పలికే ప్రభువును మనం కలిగి ఉన్నాం. భయపడక్కర్లేదు. ఎటువంటి క్రిటికల్ కండిషన్లో నువ్వు ఆయన పిలిచినా నేనున్నానని పలుకుతాడాయన. చిన్న చిన్న విషయాలే ప్రభువుని అడగాలేమో, చిన్న విషయాల్లోనే ఆయన సహాయం చేస్తాడేమని అనుకోవద్దు. భూమిని దిగంతంలో వరకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. ఈ చిన్న సహాయం ప్రభువు చేస్తే చాలు, ఈ చిన్న కార్యం దేవుడు చేస్తే చాలు అనుకోవద్దు. జనములను నీకు స్వాస్థ్యం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. చూడండి, యోనా భయంకరమైన అగాధంలో నుండి, ఆ చీకటి పరిస్థితుల్లో నుండి, మరణపు అంచుల్లో నుండి ప్రభువుని పిలిచాడు. అక్కడ తనకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. మనుషులు లేరు, డాక్టర్స్ లేరు, కుటుంబీకులు లేరు, స్వంత వారు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, భార్య లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరూ లేరు తనకు సహాయం చేయడానికి. హెల్ప్లెస్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో యోనా భయపడకుండా, ఈ లోకమంతటితో నాకు కనెక్షన్ కట్ అయిపోయింది, లోకంలో ఎవ్వరు కూడా సహాయం చేసే పరిస్థితుల్లో నేను లేను, కానీ దేవునితో నాకు కనెక్షన్ ఉంది కదా, నా ప్రభువుని నేను కలిగి ఉన్నాను కదా అని ధైర్యం తెచ్చుకొని దేవుని పిలిచాడు. వెంటనే ప్రభు యోనాను భయంకరమైన అగాధము నుండి, ఆ మరణపు అంచుల నుండి విడిపించాడు. ఎవ్వరికీ సాధ్యం కాని ఆ భయంకరమైన సిచ్యువేషన్ నుండి ప్రభు విడిపించాడు. నిజమే, ఈరోజు నీవు కూడా ఎవ్వరికీ సాధ్యం కాని పరిస్థితిలో ఉన్నావా? ఎవ్వరూ చేయలేని కార్యమని అనుకుంటూ ఉన్నావా? నా కుటుంబానికి కానీ, నా స్నేహితులకు కానీ, నాకు తెలిసిన వారి బంధువులకు కానీ ఈ లోకంలో ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. ఇంత భయంకరమైన క్రిటికల్ కండిషన్లో నేనున్నాను, నా కుటుంబం ఉంది, ఇక ఎవరు నాకు సహాయం చేస్తారు అనుకోవద్దు. సృష్టికర్త దగ్గరికి రా. ఆయన ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టడు. ఎటువంటి కండిషన్లో ఉన్నా పిలిస్తే పలుకుతాడాయన. చాలా కాలం నుండి ప్రభువుకు దూరంగా ఉన్నాను కదా, ఆయన నేను పిలిస్తే పలుకుతాడు అనుకోవద్దు. ఇప్పటికే నేను ఆయన దగ్గరకు వచ్చి, తండ్రి నీవు తప్ప నాకు ఆధారం లేదని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే వెంటనే జవాబిస్తాడైనా. నీ దగ్గరికి వస్తాడైనా, నీ సమస్యలోనికి వస్తాడు, నీ కుటుంబంలోనికి వస్తాడు. నీ జీవితంలో ఎక్కడి నుండి అయితే నువ్వు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నావో, దేనిని గురించి నీ జీవనంలోనికి వెళ్ళిపోయావో, దేనిని గురించి అవమానాలు, నిందలు ఎదుర్కొంటున్నావో, ఆ పరిస్థితిలో దిగివస్తాడు ప్రభు నిన్ను విడిపించడానికి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మనుషులు దూరం అయిపోయినని భయపడొద్దు, పరిస్థితులన్నీ దూరం అయిపోయిన భయపడొద్దు, అన్నీ పోగొట్టుకున్నానని భయపడొద్దు. దేవునికి దూరం అవ్వద్దు, ఆయనకు మాత్రం దగ్గరగా ఉండు, ఆయనతో నిత్యము సహవాసం చేస్తూ ఉండు. అన్ని సమయాల్లో ప్రభువును పిలువు. అన్ని స్థితులకు సరిపోయిన ప్రభు అయినా, అన్ని విషయాలు నీకు సహాయం చేయగలిగిన సమర్థుడైన ఆయనతో నిత్యము కనెక్షన్ కలిగి ఉండు. ఏ ఆపద వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా వెంటనే మోకరించి ప్రభువుకు మొరపెట్టుకో. ఆయనను పిలువు, ఆయనను అడుగు. ఆయన చేయలేనిది ఏది లేదు. దేవుని చిత్తానుసారంగా మీరు ఏది అడుగుతున్నా సమస్తాన్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు ఎవరెవరిని అడిగి అలసిపోయేవేమో, ఎవరెవరి దగ్గరకు వెళ్ళి అలసిపోయేవేమో, ఎప్పటికైనా ప్రభు దగ్గరికి రా, ప్రభువుని అడుగు. అవునయ్యా, మీరు చెయ్యలేనిది ఏది లేదు, మీకు అసాధ్యమైనది ఏది లేదని నాకు తెలుసు, అయినప్పటికీ మిమ్మల్ని అడగలేదు, అయినప్పటికీ మొరపెట్టలేదు. ఈరోజు నేను మిమ్మల్ని పిలుస్తానయ్యా, మీకు మొరపెడతానయ్యా, నిన్ను అడుగుతానయ్యా అని ఆయన సందులో మోకరించి ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు. నీ కృపను బట్టి ఈరోజు మరలా చూడడానికి, ఈరోజు నేను స్తుతించడానికి సజీవుల లెక్కల్లో ఉంచి నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అనేక మందికి లేని భాగ్యాన్ని మరలా మాకు ఇచ్చారయ్యా. మీరే పరిస్థితిలో ఉన్న నన్ను పిలవండి, నన్ను అడగండి, నేను మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. ఇంతగా మాకు భరోసా ఇచ్చేవారు, ఇంతగా మమ్మల్ని ధైర్యపరిచేవారు, ఇంత అద్భుతమైన మాట మాతో మాట్లాడేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. మీరు తప్ప మమ్మల్ని ధైర్యపరిచేవారు ఎవరు ఉన్నారు తండ్రి? అందుకనే ఈ ఉదయాన మేమందరం మీ దగ్గరకు వస్తున్నామయ్యా. ఈరోజు అంతటికీ కావలసిన శక్తిని మాకు ఇవ్వండి.
ఈ రోజంతటికి కావలసిన బలాన్ని మాకు ఇవ్వండి. ఈ రోజంతటికి కావలసిన జీవాన్ని మాకు దయచేయండి. నీ జీవంతో మేము ముందుకు వెళ్ళాలయ్యా, నీ శక్తితో మేము ముందుకు వెళ్ళాలయ్యా. నీ కృపను బట్టి మాత్రమే మేము బ్రతుకుతున్నాము తండ్రి. అయ్యా, ఈరోజు మా ఆత్మీయ కుటుంబం అంతా నీ చేతిలో పెడుతున్నాను. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో నీకు తెలుసు. కామెంట్ ద్వారా ఎవరు వారి అవసరాలు తెలియజేస్తున్నారో మీకు తెలుసు, మీరు చూస్తున్నారు. మీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఈరోజు సెలవిచ్చారు, నన్ను అడుగు, జనములు నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, అక్కర్లో ఆపదలో నేను పిలుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతం చేయండి. ఆపదలో ఉండి ఎంతమంది మిమ్మల్ని పిలుస్తున్నారో అందరికీ హాజరవ్వండి అయ్యా. పరిశుద్ధాత్మ ప్రతి కుటుంబంలో మీరు ఉండండి. ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. వారి అక్కర్లు, వారి అవసరతలు, వారి ఆపదలు అన్నీ కూడా తెలుసు తండ్రి. ప్రతి విషయంలో మీరు జయం దయచేస్తున్నాను నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నములు మీరు ఆశీర్వదించండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో వారితో పాటు మీరు ఉండండి. మీ దూతలను తోడుగా ఉంచండి. వారి మార్గంలో వారికి ముందుగా మీరు నడవండి అయ్యా. వారి ప్రయత్నాలన్నీ సఫలపరచండి. ఏ విషయంలో ఓడిపోకుండా నీ కృప చేత జయం దయచేసి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు ప్రార్థనలు అలసిపోయారేమో, విసిగిపోయారేమో, మనుషుల ద్వారా అలసిపోయారేమో, విసిగిపోయారేమో, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడద్దు. ఈరోజు మరలా వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. విశ్వాసంతో ప్రభువును పిలవండి. ఆపదలు, అక్కర్లు తప్పకుండా ప్రభు హాజరవుతాడు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి. తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.